భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తెరపడేందుకు ఏర్పాటు చేసిన హాట్లైన్ చర్చలు ముగిశాయి. డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ గురించి చర్చించారు. సీజ్ ఫైర్ పట్ల ఇరు దేశాలు అనుసరించాల్సిన నిర్ణయాలపై చర్చించారు. Already aware, I've seen it being covered on national television, that my communication with the Pak DGMO was conducted at 15:35 hours yesterday and resulted in cessation of cross-border firing and air intrusions by either side with effect from 1700 hours 10th of May, after he proposed that we cease hostilities. We also decided to further speak on the 12th of May, that's tomorrow, at 1200 hours, to discuss the modalities that would enable the longevity of this understanding. We have earlier today sent another hotline message to my counterpart, highlighting these violations of the understanding between the DGMOs on the 10th of May, and our firm and clear intent to respond to these fiercely and punitively. If repeated tonight, subsequently, ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తెరపడేందుకు ఏర్పాటు చేసిన హాట్లైన్ చర్చలు ముగిశాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, మొత్తానికి హాట్లైన్ చర్చలు అయితే ముగిశాయి. ఈ చర్చలు చూస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య నడిచిన హాట్ లైన్ చర్చ, ఏదైతే సీజ్ ఫైర్ పై చర్చ జరిగిందో ఆ చర్చకు సంబంధించి దాదాపు గంట సమావేశం నిర్వహించిన డీజీఎంఓ కొద్దిసేపట్లో ఈ చర్చల వివరాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో దాదాపు గంటకు పైగా పలు అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ కు సంబంధించిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చ ప్రధానంగా జరిగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులను పహల్గామ్ దాడుల్లో ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలనే అంశం, అదేవిధంగా పీఓకేపై రెండు అంశాలు కూడా స్పష్టంగా వారితో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ముందుగా ఉగ్రదాడులు చేసిన వాటిని అదుపులో భారత్కు అప్పగించడం, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ భూభాగంలో కలపడం వంటి అంశాలను ఇద్దరు డీజీఎంఓలు కూడా ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తుంది. అయితే భారత్ తరఫున డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ పాల్గొనగా, అదేవిధంగా పాకిస్తాన్ తరఫున పాల్గొన్నారు. అదే కాకుండా ఆయన ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలపై మాట్లాడి సంబంధించిన మరోసారి ఎటువంటి ఏదైతే ఆక్రమిత ఏదైతే కాల్పులకు సంబంధించిన ఏదైతే విరమణ ఉందో దీన్ని అతిక్రమించకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలు పై మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను మాత్రం, అంటే ఏ అంశాలపై చర్చించారు, అయితే ఏ అంశాలకు ఆంక్షలు ఉన్నాయా, లేకుంటే సూచనలు ఏమైనా ఉన్నాయా, అదే కాకుండా బేషరతుగా భారత్ పాకిస్తాన్ బేషరతుగా కేవలం కాల్పుల విరమణపై మాత్రమే మాట్లాడిందా, దీనికి సంబంధించిన వివరాలను మాత్రం మరి కొద్దిసేపట్లో ఏదైతే ప్రధాని 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు, దానిలో ఒక స్పష్టత రానున్నది. అయితే సంజయ్, అటు ఇండియన్ ఆర్మీ కావచ్చు, అలాగే ఐఏఎఫ్ చూస్తే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుంది అన్నట్లుగా కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే అటు ఇండియన్, పాకిస్తాన్ కావచ్చు, డీజీఎంఓలు అయితే భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇటు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి ఏమైనా ప్రస్తావనకు వచ్చిందంటారా?
అయితే కాల్పుల విరమణ సంబంధించిన సీజ్ ఫైర్ సంబంధించిన చర్చ మాత్రమే ప్రస్తుతం ఈ హాట్ లైన్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ముందస్తుగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేయడం జరిగింది. కొన్ని మార్గదర్శకాలను కూడా వివిధ దళాలకు అందించడం జరిగింది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ తో హాట్ లైన్ లో చర్చించేటప్పుడు తప్పనిసరిగా ఏ అంశాలపై స్పష్టంగా ఉండాలి, ఎటువంటి ఆంక్షలు కానీ నిబంధనలు కానీ ఉంచాలి అనే దానిపై ఒక ముందుగానే ప్రధాని వారికి వివరించడం జరిగింది. దీనిపై దాదాపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ హాట్ లైన్ చర్చ ఉంటుందని ముందు అనుకున్నా కూడా తిరిగి 4 గంటలు వాయిదా పట్టడం జరిగింది. 4 గంటల నుండి 4 నుంచి 5 గంటల వరకు దాదాపు గంట సేపు ఇరు దేశాల DGMOలు చర్చించడం జరిగింది. కాల్పుల విరమణపై చర్చించడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా ప్రధాని మరో గంటలో ప్రధాని జాతిని ఉద్దేశించి ఈ చర్చల వివరాలను అందించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కాల్పుల విరమణ అయితే ఒప్పందం ప్రకారం భారత్ ఎటువంటి కాల్పులకు పాల్పడపోయినా కూడా పాకిస్తాన్ వాటిని అతిక్రమించి భారత్ పై దాడులకు ప్రయత్నించింది. అయితే దీనిపై కూడా మన దక్షిణ దళాలు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడిందో, పాకిస్తాన్ దాడులకు పాల్పడిందో వాటన్నిటి కూడా మేము తిప్పికొట్టడం జరిగింది. వాటి ఏదైతే డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఏదైతే భారతదేశ భూభాగంలో వచ్చేందుకు ప్రయత్నించాయో వాటన్నింటి కూడా మేము ఎప్పటికప్పుడు వాటిని ఛేదించడంతో పాటు వాటన్నింటి కూడా తిప్పికొట్టడం జరిగింది. పాకిస్తాన్ సంబంధించిన ఆయుధ సంపత్తిని మేము నాశనం చేశాము. అంతేకాకుండా తిరిగి ఎటువంటి దాడులు జరగకుండా వాటికి గుణపాఠం నేర్పామంటూ కూడా భారత ఎయిర్ మార్షల్ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే పాకిస్తాన్ మరొకసారి ఇటువంటి అతిక్రమణకు పాల్పడితే తప్పనిసరిగా దాన్ని అడ్డుకుంటాం. అంతేకాకుండా వారు కాల్పులు జరిగిన పక్షంలో తాము వినకుండా సమయాన్ని పాటించే అవసరం మాకుండదు, తిరిగి దాడులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ అటు ప్రధాని అదే విధంగా రక్షణ దళాలన్నీ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి ముందు జరిగిన DGMOల సమావేశం, హాట్లైన్ సమావేశం మాత్రం కొంచెం ఉత్కంఠం రేపిందని చెప్పొచ్చు. అయితే దీంట్లో చర్చించిన అంశాలపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇది ఏ అంశాలను చర్చించారు, పాకిస్తాన్కి ఏమైనా ఆంక్షలు పెట్టారా, లేకుంటే ఈ చర్చల్లో ఇతరత్ర అంశాలు ఏమన్నా తెరపైకి వచ్చాయి అనే దాన్ని మాత్రం మరికొద్ది సేపట్లో వాళ్ళు కేంద్రం నుంచి ప్రధాని నుంచి కావచ్చు, లేకుంటే ఆర్మీ అధికారులను చేర్చి ఏదైతే దక్షిణ దళాల నుంచి ఒక స్పష్టత రావాల్సి ఉంటుంది. మాధురి, అయితే అటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అయితే మీరు తూటా పేలిస్తే మేము మిసైళ్లు పేలుస్తామంటూ కూడా అటు వ్యాఖ్యలైతే చేసుకున్న నేపథ్యంలో అసలు ఈ చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయని అనుకోవచ్చు అంటారు సంజయ్? రక్షణ దళాలకు సంబంధించి అదన్నీ కూడా రహస్యంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కేంద్రం తీసుకునే నిర్ణయాలపై ఇరు దేశాల మధ్య రహస్య అంశాలు ఉంటాయి. ఎందుకంటే బహిరంగంగా వీటిని చర్చలకు సంబంధించిన అంశాలను బయటపెట్టినట్టయితే తదుపరి దేశ భద్రత విషయంలో కావచ్చు, దేశ రక్షణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య కొన్ని విద్యుత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారానే ఏదైతే చర్చించారో ఆ అంశాలన్నీ కూడా రహస్యంగా హాట్లైన్ ద్వారా చర్చించడం జరిగింది. చర్చించిన అంశాలను తిరిగి భారతదేశం నుండి ప్రధాని కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వారి అధికారులు కావచ్చు, పాకిస్తాన్ ప్రధాని కావచ్చు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చర్చలకు సంబంధించిన ఏ అంశాలన్నీ మాత్రం ఇప్పుడే బయట చెప్పడం అనేది బయట చెప్పేందుకు వీలు పడని అంశాలన్నంటూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే ఈ చర్చల సారాంశాన్ని మాత్రం మరి కొద్దిసేపట్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్.